ఎప్పుడూ ఒకే కూర కాకుండా డిఫరెంట్గా ఉండే ఈ గ్రేవీని అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు, ఇవన్నీ వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అనపకాయ గింజలని ఇలా పొట్టు తీసేసుకున్న అనపకాయ గింజలని అయితే వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్పు గ్రీన్ పీసెస్ అయితే వేస్తున్నానండి. బఠానీ గింజలు, ఇవి కూడా పచ్చివేనండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలైనా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పునైతే వేసుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలు, పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ని. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో కూడా మగ్గే వరకు, కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం పొడి కూడా వేసుకుని అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదండి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు ఇవంతా రుబ్బి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకోండేది. ఇప్పుడైతే యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. అనపకాయ గింజలతోనే ఒక్క దాంట్లోనే అయినా చేసుకోవచ్చు, లేకున్నా పచ్చి బఠానీలు ఉంటాయి కదండి, దాంతో కానీ చేసుకోవచ్చు. నేనైతే 2 కొద్దిగా వేసుకుంటూ చేస్తున్న ఈ గ్రేవీని అయితే చాలా అంటే చాలా బాగుందండి. పన్నీర్ గ్రేవీకున్న చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పూరీలో కానీ బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకే కూర కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఇలా తేలింటుంది, అప్పుడు అయినట్లండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో అని చూస్తున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా అంతా ఒకసారి ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకోవడమేనండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి మూత దించేసుకోవడమేనండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే